ప్రధానంగా అమరావతి రాజధానిలో ఏ గ్రామాల్లో వీటి నిర్మాణాలు కానీ అవి కానీ వాటి వివరాలు కొంచెం చెప్పండి వెంకటేష్ గారు. ప్రధానంగా జరిగేసరికి మనకి ప్రైవేట్ పరంగా ఎస్ఆర్ఎం విట్ ఆ పోయిన గవర్నమెంట్లోనే వచ్చింది. అలాగే దాని పక్కన ఉన్న శాఖమూరు పక్కన ఉన్న ఐనవోలు గ్రామంలో కానీ మిగతాటిలో కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని ఒకటి వచ్చింది. వెంకటపాలెం గ్రామంలో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ వస్తుంది. అలాగే మనకి రాయపూడిలో హైకోర్టు లేకపోతే జిఐడి టవర్సు మన ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ఉన్నవి వస్తున్నాయి. ఏమంటే విజయవాడ గుంటూరు ఫస్ట్ నుంచి ఎడ్యుకేషనల్ హబ్బు. ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు అనుసంధానంగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి అనుసంధానంగా ఉన్న కంపెనీలు వస్తాయి. అది టెక్ కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య మొన్న కూడా క్వాంటమ్ వ్యాలీ ఎక్కడైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. 29 గ్రామాల్లో జోన్ వైజ్గా 3-4 గ్రామాలు కలిపి ఒక జోన్గా ఏర్పాటు చేసి స్టెప్ బై స్టెప్ ఇన్స్టిట్యూషన్లు వస్తా జరుగుతుంది. ఆ స్టెప్లో భాగంగానే మా జోన్లో వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లో మా జోన్లో బిట్స్ పిలాని క్యాంపస్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మొన్న భూమి పూజ చేశారు. హోటల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అలాంటి తారతమ్యాలు ఎటువంటి ఏమీ లేవు. అంటే అక్కడ భూములకు సంబంధించి ప్రధానంగా ఎవరైనా నిర్మాణాలు చేయాలనో లేదా సంస్థలు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళకి భూములు అమ్ముతున్నారా? కొంత నామినల్ రేట్స్లో అమ్మినమాట. మొదట్లో ప్రభుత్వం 2019 ముందు ఒక రేట్లు నామినల్ రేట్స్ అంటే కొంత భూమి కాంట్రిబ్యూషన్ అంటే ఫ్రీగా ఎవరికి ఏ ల్యాండ్ ఇవ్వటం లేదు. కొంత ఏదైతే నామినల్ ధర ఉందో ఆ సంస్థ ఇంటిగ్రిటీ బట్టి వాటి బట్టి కొంత గివ్ అండ్ టేక్ పాలసీలో వెళ్తున్నారు తప్పితే అవుట్రేట్గా కమర్షియల్ యాంగిల్లో సంస్థల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనే యాంగిల్లో కాకుండా ఆ ఇన్స్టిట్యూషన్ వస్తే 10,000 మంది 12,000 మంది ఎంప్లాయీస్ జనరేట్ అవుద్దనే ఏకైక ప్రతిపాదన మీద ఎస్ఆర్ఎంకి కానీ మిగతా వాటికి కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కేటాయించిన మాట వాస్తవం. ఐటీ సెక్టర్ అనేది అమరావతికి తలరావడం అనేది ఇంకా కష్టం అంటారా? ఐటీ సెక్టర్ అనేది ఒక కాస్మో మెట్రో ప్రాంతం ఉండాలి. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా హాట్ కేక్. మీరు గతంలో అదే భావించినట్టున్నారు. అదే భావించాం, అది జరిగింది కూడా. ఏదైతే మనం ఐటీ కాకుండా వీఆర్ షిఫ్టింగ్ టు క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అడ్వాన్స్డ్. ఆ అడ్వాన్స్డ్ దానికి ఒక కేంద్ర బిందువుగా మార్చాలనేది ప్రాథమికమైనది. దానికి అనుసంధానంగా ఐటీ రంగం అనేది ఆటోమేటిక్గా మీరు ఒకటేనండి. ఎస్ఆర్ఎంలో దాదాపు 4-5 వేల మంది పిల్లలు ఉన్నారు. విట్ కాలేజీలో 8,000 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ దగ్గరలో కేఎల్యూలో దాదాపు 9,000 మంది పిల్లలు ఉన్నారు. ఈ గుంటూరు కృష్ణా జిల్లా సరౌండింగ్లోనే దాదాపు ఎన్నో వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. దానికి ఫస్ట్ నుంచి విజయవాడ, గుంటూరు జిల్లాలు ఎడ్యుకేషనల్ హబ్స్గా ఉన్నాయి. పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక టెక్ కంపెనీ రావడానికి కానీ పెద్దగా ఏమి ప్రయాసపడాల్సినంత అవసరం లేదు. ప్రయాసపడుతున్నారు కదా మీరు మళ్ళీ ఈ ప్రాంతాన్ని తీసుకురావడానికి? మేము ఆల్రెడీ గన్నవరంలో 2-3 కంపెనీలు వచ్చాయి. ఇక్కడ లేఅవుట్ పనులు పూర్తవ్వగానే ఏదైతే టెక్ కంపెనీలతో ఉన్న ఎంఓలు ఉన్నాయో మా ప్రధానమైన మా నాయకుడు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే పెద్ద టెక్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో గూగుల్ కానీ మిగతా వాళ్ళు కాగ్నిజెంట్ కానీ వీళ్ళు కానీ టీసీఎస్ కానీ వాళ్ళందరూ విశాఖపట్నాన్ని ఫస్ట్ ఆప్షన్కి ఇస్తారు. అమరావతిలో ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో క్వాంటమ్ రిలేటెడ్ కంపెనీస్ అయితే ఇప్పుడు మనం ఒక ప్లాన్ గీస్తామండి. ఆ ప్లాన్ ప్రకారం మనం ఇన్వెస్టర్ని ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ ఎవరు వస్తున్నారు అనే దాన్ని ఇంపార్టెంట్. క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టాము, దానికి అనుసంధానంగా ఉన్న టెక్ కంపెనీస్ ఎవరైతే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు. డేటా సెంటర్లో వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కంపేర్ టు విశాఖపట్నం, అమరావతిలో ఇప్పుడు కొంత తగ్గిన మాట వాస్తవం. అంటే భూముల కేటాయింపులకు సంబంధించిన అంశంలో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ వాళ్ళు మీరు వెనక్కి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆ నిర్ణయాలు మీ ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు చేసే విధంగా నిర్ణయాలు ఉన్నాయంటారా? అంటే మాల్స్కి సంబంధించి కేటాయించిన భూములు కానీ వీటి విషయంలో టెక్ కంపెనీల కేటాయింపుల్లో 99 పైసలకే భూమి కేటాయించారు. కొన్నిటికి ఇప్పుడు వస్తున్న కంపెనీలకి ఒక నామినల్ ప్రైస్లో ఇప్పుడు భూములు కేటాయించడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్లే సగటు విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు కానీ స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ మేము ఇంతకుముందు చెన్నైలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో వర్క్ చేస్తున్నాము. వైజాగ్లో మన సొంత రాష్ట్రంలో టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా జనాల నుంచి ఆహ్వానించదగ్గమైన పరిణామం. ప్రతిపక్షాలు అనేది
గొడవ చేస్తున్నాయి తప్పితే మాకు అప్రతిష్ట అనేది వస్తుందనేది ఇంచింత అనేది మాకైతే సందేహం లేదు. దానివల్ల మాకు పాజిటివ్గా వస్తుంది తప్పితే నెగిటివ్ అనేది మా మీద జరిగినట్టు మాకైతే అనిపిస్తుంది కాదు, క్షేత్రస్థాయిలో కూడా. అంటే విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించిన పాత బస్ స్టాండ్ని లులు మాల్కి సంబంధించి కేటాయించి ఈ ప్రతిపక్షాలు ఎప్పుడైతే వీటికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తాయో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఇవాళ ప్రకటించడం అనేది కొంతవరకు మీరు తప్పుని సరిదిద్దు కూడా ఉంటారా? అంటే ఏ సంస్థకి ఇచ్చారని? లులు మాల్. లులు మాల్కి తప్పిదం అని కాదు, ప్రాజెక్ట్ వైబిలిటీ కూడా చెక్ చేయాలి మేము. అంటే కొన్ని వందల కోట్ల ఆస్తి ప్రతిపక్షాలు ప్రశ్నించడం వల్ల కదా మీరు ఆ విషయంలో ఏమైనా అవకతవకలు జరుగుంటేనే కదా మళ్ళీ మీరు దాన్ని వెనక్కి తీసుకుంది. అంత వందల కోట్ల ఆస్తి వాళ్ళు ఏదో గొడవ చేశారని కాదు, అంత వందల కోట్ల ఆస్తి అక్కడ పెట్టడం వల్ల మాకు జరిగే ఎంప్లాయ్మెంట్ని కూడా మేము బ్యారేజ్ చేసుకోవాలి. అండ్ దాని ద్వారా వచ్చే రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని, మెయిన్ ఎంప్లాయ్మెంట్, ఖజానా సంగతి తీసి పక్కన పెడితే దాని ద్వారా లోకల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అది వైబుల్లా కాదా అనే అంశంలో దాన్ని వెనక్కి తీసుకోవడం, ముందుకు తీసుకోవడం అనేది మా అధినేతలు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అది మా స్థాయిలో మేము చర్చించే అంశాలు కావు. అంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో ప్రముఖంగా పనిచేశారు. అట్లాగే రాజకీయ కుటుంబం, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మీ కుటుంబం కూడా ఒక రాజకీయంగా బలమైంది. వీటన్నిటితో పాటు మీరు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తారు. అందుకే అది ఈ క్వశ్చన్ అడుగుతా ఉంది. అంటే మేము పరిశీలించింది ఏంటంటే లులు మాల్ అనేది ఏపీఎస్ఆర్టీసీ స్థలానికి కేటాయించడం, వెనక్కి వెళ్ళటం అనేది నాకు తెలిసి వెనక్కి వెళ్ళిందని నేను అనుకోవట్లేదు. మహా అయితే ప్లేస్ షిఫ్ట్ అవుతారేమో కాకపోతే ప్రత్యేకత మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు ఎక్కడ పెడతారనుకునేది ప్రైవేట్ కంపెనీలకు